కూర్చో. ఐజాక్ న్యూటన్ ఐన్స్టీన్ పలుకు, నా సైన్స్ క్లబ్ మెర్క్యూరీ పలుకు, నా నోట ఎప్పుడు సైన్స్ మాటే పలుకు. పలుకు తల్లి పలుకు, నీకేం కష్టం వచ్చిందో చెప్పు తల్లి. నాకేదా పొలం పోయి ఇంటికి రాలేదు, 3 రోజులయ్యింది. ఎక్కడికి పోయిందో ఏమో, కాస్త ఎక్కడికి వెళ్ళిందో మంత్రం వేసి చెప్పు సోదమ్మా. ఐజాక్ న్యూటన్ ఐన్స్టీన్ పలుకు, నీకేదో ఆడపోయిందో నాకేమీ తెలిసే. నీకెంత తెలుసో నాకంటే తెలుసు, మంత్రాలు లేవమ్మా తంత్రాలు లేవు. రోజు నీకేదా ఏ దిక్కుపోతుందో ఆ దిక్కులోనే వెతికించు తల్లి. నీకేద నీకు దొరుకుతే తల్లి, ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. అట్లనా, సరే ఇది కూడా చెప్పు. మా పిల్లకి ఏ దయ్యం పట్టిందో ఏమో, ఉంటుంటే అనుకోకుండా పడిపోతుంది. చిన్నప్పుడు అంతా ఆరోగ్యంగానే ఉండేది, యంత్రం కూడా కట్టించాను. ఏమైనా పూజ చేయమంటావా? ఎంత ఖర్చైనా పర్లేదు, కానీ నా బిడ్డ బాగుంటే చాలు సోదమ్మా. ఐజాక్ న్యూటన్ ఐన్స్టీన్ పలుకు, వైద్య శాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు. నీ బిడ్డకు వచ్చింది కోరు సహార లోకం, నీ రక్తంలో ఐరన్ తగ్గి ఉండాలి. నీ బిడ్డకు పప్పు ఆకుకూరలు పెట్టు, పల్లీలు డ్రై ఫ్రూట్స్ తినిపించే తల్లి. ఫలితం లేకపోతే డాక్టర్ కి చూపించు, ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. అట్లనా, సరే ఇది కూడా చెప్పు. నా చెల్లి బిడ్డకి అమ్మవారు పూనింది, రోజు మందులు తాగుపిస్తున్నాం, మంచిదేనంటావా? అసలు కూడా పోయవచ్చంటావా? ఐజాక్ న్యూటన్ ఐన్స్టీన్ పలుకు, ఆ పిల్లకి వచ్చింది తట్టు వైరస్ అమ్మా. వైరస్ కే మందు పనిచేయదే తల్లి, పూర్తిగా విశ్రాంతి అవసరం తనకు. ప్రవరూప ఆహారం ఇవ్వాలి తల్లి. 9 నెలల నుండి 7 ఏడాది లోపు విశిష్ట వ్యాక్సిన్ ఇప్పించి ఉంటేను తట్టు రాకపోయేదే తల్లి, ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. అట్లనా, ఇది కూడా చెప్పు. నా పిల్లవాడు 10వ తరగతికి వచ్చిండు. ఇదివరకు బాగానే బడికి పోయేవాడు, కానీ ఏమైందో ఏమో ఈ మధ్య సరిగ్గా బడికి పోవడం లేదు. పైగా మార్కులు తక్కువ వచ్చినాయని మేడం గారు బడి నుండి పిలిపించి చెప్పింది. ఏ గాలి సోకిందమ్మా నా బిడ్డకి. ఐజాక్ న్యూటన్ ఐన్స్టీన్ పలుకు, వైద్య శాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు. ఏ పులి లేదు, ఏ గాలి లేదు, ఏ పులి లేదు. చదువులో మాకు వచ్చి ఉండాలి, సిసి పద్ధతి వచ్చింది ఇప్పుడు. బట్టీలు గిట్టీలు చల్లవే తల్లి, చదువులో ఈ కొడుకులో మార్పు రావాలమ్మా. ఒక్కసారి సబ్జెక్ట్ టీచర్ ని కలువు, ఏం చెయ్యాలో చెప్తారు వారే, ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. అవును సోదమ్మా, నీకు అన్ని విషయాలు ఎలా తెలుసోయ్? సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. ప్రజలలో ఎన్నో నమ్మకాలుంటాయి, 3 నమ్మకాలను తొలగించి వేయాలి. అందుకేనమ్మా నేను ఇట్లా సోది చెప్తున్నా. నా బంగారు గొండ మాటలతోనే వచ్చింది. నాకేదా తీసుకో 50 రూపాయలు. అయ్యో ఈ డబ్బులు నాకెందుకమ్మా, ప్రజలని సైన్స్ తెలియజెప్తున్నానమ్మా.